So today I am going to discuss about one of the most important things for ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి చాలామందికి తెలియని ఓ అద్భుతమైన దాన్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అదేంటి సార్ అలా అంటున్నారంటారా? సో ఇది లాస్ట్ ఇయర్ మనము ఒక లైవ్ చేశాము. ఆ లైవ్ వల్ల చాలామంది పిల్లలకి బెనిఫిట్ అయింది. సో దిస్ ఇయర్ ఆల్సో డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నాకు తెలుసు చాలామంది ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ గురించి లేదా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ గురించి లేదా XYZ ఎగ్జామ్స్ గురించి వరీ అవుతూ ఉంటారు. సో ద పాయింట్ ఈజ్, అసలు వై కర్ణాటక కాలేజెస్ ఆర్ టాప్. మీకు ఆ తెలుగులో టైటిల్ ఏం పెట్టానో చూసారా? ఏపీ తెలంగాణ ఎంసెట్ కాలేజెస్ కన్నా తోపు కాలేజెస్లో మనము సీటు చాలా ఈజీగా ఎలా తెచ్చుకోవాలి. మీ మాటల్లో చెప్పుకోవాలంటే కర్ణాటక కాలేజ్ అసలు ఎందుకు తోపు అనే దాని గురించి లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ద రీజన్ ఈజ్, ఇఫ్ యూ టేక్ ఎనీ టాప్ 20 ప్రైవేట్ కాలేజెస్ ఇన్ ఇండియా, టాప్ 20 ప్రైవేట్ కాలేజెస్ తీసుకుంటే అందులో 3 are ఫ్రమ్ కర్ణాటక. వావ్, సూపర్ కదా. 3 are ఫ్రమ్ కర్ణాటక, వండర్ఫుల్ పాయింట్ అది. రెండోది, ఇండియాస్ హైటీ హబ్ అంటారు, మీకు తెలుసో లేదో బెంగళూరుని. ఇండియాస్ హైటీ హబ్ అంటారు బెంగళూరుని. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ యాక్సెస్ టు హైయెస్ట్ పేయింగ్ జాబ్స్. అఫ్ కోర్స్ మనం చదువుకునేదే మెజారిటీ, ఏదో ఒకళ్ళిద్దరు సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్లు, డైమండ్ స్పూన్లు ఏమైనా తయారు చేస్తూ అలా పుడితే తప్పదు, కానీ మెజారిటీ మనం చదువుకునేదే టు గెట్ గుడ్ జాబ్. సో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ వచ్చేవి జనరల్లీ మనకి బెంగళూరు, తర్వాత పూణే, తర్వాత హైదరాబాద్, ఇలా ఆర్డర్ ఉంటుంది. తర్వాత నోయిడా అంటారు. సో దిస్ ఈజ్ ఒరిజినల్ వే ఆఫ్ ఆర్డర్ ఇన్ ఇండియా, అండ్ దెన్ ముంబై, లైక్ దట్. సో కాబట్టి హైటీ హబ్కి, ఇండియాలో హైటీ హబ్కి కూడా దిస్ బెంగళూరు ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, దిస్ ఎగ్జామ్ ఈజ్, ఓ మై గుడ్నెస్, స్టూడెంట్స్కి కావాల్సింది ఇదే, పేరెంట్స్కి కావాల్సింది ఇదే, పిల్లలకి అందరికీ కావాల్సింది ఇదే. This exam is one of the most easiest exams in India. I hope every one of you got it. This is the 3 reasons I selected this. But దీనిలో మన తెలుగు స్టేట్స్ వాళ్ళ పార్టిసిపేషన్ చూస్తే మనకు ఒక్కోసారి జాలేస్తుంది. రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. గుర్తుపెట్టుకో, ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్. తెలుసుకుంటే, దాని గురించి సరైన చాయిస్, నిర్ణయం తీసుకుంటే యూ మే రీచ్ టు దట్ ప్లేస్, మై డియర్. సో అవేర్నెస్ ఈజ్ అ కీ టు సక్సెస్. నెవర్ అండ్ ఎవర్ ఫర్గెట్ దట్. కొన్ని అయితే ఇండిపెండెన్స్ డే కన్నా ముందు నుంచే పుట్టున్నాయి. ఎన్ని ఎక్కువ సంవత్సరాల ముందు అది ఎస్టాబ్లిష్ అయి ఉందో, దాట్ కాలేజ్ సమ్ టైమ్స్ విల్ బికమ్ వెరీ స్టాండర్డ్ ఇయర్. డూ యూ నో వై ఉస్మానియా యూనివర్సిటీ సచ్ అ స్టాండర్డ్ థింగ్? మీ పెద్దవాళ్ళని అడగండి, మీ పేరెంట్స్ని అడగండి, లేదా మీ తాత వాళ్ళని అడగండి. దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఇఫ్ యూ లుక్ హియర్, ఎస్టాబ్లిష్మెంట్ గురించి కనుక మీరు జాగ్రత్తగా చూస్తే, యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఏం జరిగింది? ఏపీ టీఎస్ చూసుకుందాం. టీఎస్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగిందో తెలుసా? CBIT అనేది 1978, 81, 85. ఐ హోప్ యూ గాట్ ఇట్. అంటే మీ పేరెంట్స్ పుట్టిన టైంలో జరిగి ఉంటే ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్. తెలంగాణలో టాప్ తోపు ఇంజనీరింగ్ కాలేజెస్ అనుకుంటున్న ప్రైవేట్ కాలేజెస్ అన్ని ఆ టైంలో ఎస్టాబ్లిష్మెంట్ జరుగుంటాయి. వెరాజ్ ఇన్ ఏపీలో చూసుకుంటే 1980లో KLU యూనివర్సిటీ పుట్టింది. గాయత్రి విద్యా పరిషత్ అంటాం, వైజాగ్లో తోపు, ఏపీలో తోపు. మొన్న లాస్ట్ ఇయర్ 45 lakhs అబోవ్ శాలరీ వచ్చిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 6-7 ఉన్నారంట. వీఆర్ గోయింగ్ టు డూ 1 వీడియో ఆన్ GVP, గాయత్రి విద్యా పరిషత్ అండ్ విజ్ఞాన్. అండ్ దెన్ కమ్ టు దిస్ ఇస్ KN స్టాండ్స్ ఫర్ కర్ణాటక. ఈ కర్ణాటక కాలేజీలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు పుట్టినాయో తెలుసా డియర్? బిఎంఎస్ కాలేజ్ 1946. ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే పుట్టినాయి అన్నమాట ఇవి. అండ్ దెన్ గోస్ టు MS రామయ్య యూనివర్సిటీ, అండ్ దెన్ గోస్ టు RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో సచ్ ఎ బ్యూటిఫుల్ కాలేజెస్ విత్ వెరీ 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 ఈజియెస్ట్ ఎగ్జామ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. లాస్ట్ ఇయర్ రాసిన స్టూడెంట్స్ కొంతమంది, మన ఇన్స్టిట్యూట్ తరపున కూడా కొంతమంది కామెడీ ద్వారా వెళ్ళి మంచి మంచి కాలేజెస్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎంసెట్ కన్నా కొన్ని క్వశ్చన్లు అయితే 1/4 ఈజీ ఉన్నాయి సార్. ఓ మై గుడ్నెస్, 1/4 ఈజీ అంటే తెలుసా? నువ్వు ఎంసెట్లో
కనీసం ఒక 1 lakhs రేంజ్లో ర్యాంకు తెచ్చుకునేవాడు అయితే ఇక్కడ నువ్వు వన్ ఆఫ్ ద టాప్ 10 కాలేజెస్లో ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు డియర్. ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది? సో లుక్ ఎట్ దిస్. అడ్మిషన్ ప్రాసెస్ ఏముంటుంది? అడ్మిషన్ ప్రొసీజర్ ఈజ్ కామెడీ కే. అసలు కర్ణాటకలో ఇంజనీరింగ్ సీట్లు ఎలా ఫిల్ చేస్తారో ఒకసారి చూద్దాం. కర్ణాటకలో ఇంజనీరింగ్ సీట్లు ఎలా ఫిల్ చేస్తారో ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. కామెడీ కే ద్వారా వచ్చేసి విచ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ఇండియా స్టూడెంట్స్, ఎవడైనా రాయొచ్చు ఈ ఎగ్జాము. కే సెట్ అయితే ఓన్లీ కర్ణాటక స్టూడెంట్సే రాయాలి డియర్. అండ్ మేనేజ్మెంట్ అంటే ఎంత ఉంటుందో తెలుసా? 64 lakhs. ఓ మై గుడ్నెస్. మన దగ్గర ఉన్న తోపు ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న తోపు ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కంప్యూటర్ సైన్స్ సీట్ కావాలి అంటే నీకు ఒక 20 లక్షలు పెడితే వచ్చేస్తుంది. క్యాన్ యూ ఇమాజిన్? మేనేజ్మెంట్ సీట్స్ ఇన్ కర్ణాటక 64 లక్షలు ఫిక్స్డ్ ఉంటుంది. మారటాలు ఉండవు. మనలాగా కూరగాయల బేరం లాగా ఉండదు. ఇది వచ్చినట్టు ఇంత అని ఉండదన్నమాట. దట్ ఈస్ అ ఫిక్స్డ్. ఆల్రెడీ మార్కెట్లో చూపిస్తూనే ఉంటారు ఇంత మీ ఫీజు ఇదని. సో కాబట్టి ట్రై టు అండర్స్టాండ్. అక్కడ అడ్మిషన్లు అసలు కర్ణాటకలో ఎలా జరుగుతాయి అంటే 45% అనేది కర్ణాటక స్టూడెంట్స్కి ఇస్తారు డియర్. అంటే కే సెట్ ద్వారా ఫిల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కామెడీ కే ద్వారా యూ విల్ గెట్ 30% సీట్స్ ఓన్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 1 lakh సీట్స్ ఉన్నాయి అనుకోండి, 30,000 సీట్స్ ఆర్ కమింగ్ త్రూ కామెడీ కే. సో డోంట్ మిస్ ఇట్ మై డియర్. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ నా. 30,000 సీట్లు. నీకు కావాల్సింది ఒక్క సీట్ రాబాయి. ప్రపంచం మొత్తం ఉద్ధరించడం కోసం చూడకు, ఫస్ట్ మంది మనం చూసుకోవాలి. ట్రై టు గెట్ దట్ 1 seat ఫర్ యూ. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా? వాట్ దే సేస్, మేనేజ్మెంట్ కోటాలో నియర్లీ యూ హ్యావ్ 25%. I hope everyone got this beautiful thing. So total is 100% seats will be filled through 3 exams. Can you say what are those 3 exams are? One is KSET, another one is కామెడీ కే, అనదర్ వన్ ఈజ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అంత డబ్బులు తగలెట్టి మనం చదవాల్సిన అవసరం లేదు. ఆ ఇంజనీరింగ్కి అంత విలువ ఉండదు. సో మేనేజ్మెంట్ పక్కన పడేసాయి. కే సెట్ మనం రాయలేము. ఎందుకో చెప్పండి? అది ఓన్లీ కర్ణాటకలో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి. దాన్ని మనం రాయగలిగే ఒకే ఒక్క ఆపర్చునిటీ ఈజ్ కామెడ్ కే. ఐ హోప్ మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ హ్యావ్ యూ గాట్ దిస్ రైట్. అసలు కామెడీ కే అంటే ఏంటి బాబు? కామెడీ కాదు బాబు, కామెడ్ కే అంటే ఏంటి? కన్సోర్నియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. కన్సోర్నియం అంటే పెద్ద ఏం ఇట్స్ ఏ కంబైన్డ్ ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ డెంటల్ కాలేజెస్ అన్ని కర్ణాటకలో కలిపి ఒక అడ్మిషన్ ప్రాసెస్ పెట్టారు. టు గెట్ ద గుడ్ స్టూడెంట్స్, టు హెల్ప్ ద వెరీ గుడ్ స్టూడెంట్స్ త్రూ అవుట్ ఇండియా. ఐ హోప్ యూ గాట్ ఇట్ మై డియర్ స్టూడెంట్స్. సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ నా. సో వీళ్ళందరూ ఫామ్ అయ్యి ఒకటి పెట్టారు, దాని పేరే కామెడ్ కే. నౌ లుక్ హియర్. కామెడీ కే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? 190 ఉన్నాయి. మెడికల్ కాలేజెస్ 60 ఉన్నాయి. ఐ హోప్ 16 ఉన్నాయి. డెంటల్ కాలేజెస్ 24 ఉన్నాయి. సో ఇవన్నిటి గురించి పక్కన పడేస్తే ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? 190 ఉన్నాయి. అది కూడా మనకు అవసరం లేదు. మనం చూడాల్సింది టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ చూసుకుంటే చాలు మై డియర్. టాప్ 10 కాలేజెస్ చూసుకుంటే చాలు. సూపర్ కదా? ఓన్లీ టాప్ 10 చూసుకుంటే మన పని అయిపోతుంది. ఆ టాప్ 10లో సీట్ వచ్చిందనుకో, విచ్ ఈజ్ ఈక్వల్ టు టాప్ 100 కాలేజెస్ ఇన్ ఇండియా. సమ్టైమ్స్ ఫార్ బెటర్ దాన్ అవర్ బోత్ తెలుగు స్టేట్స్ కాలేజెస్. ఐ హోప్ యూ గాట్ దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇస్ ఇట్ రైట్? నౌ లుక్ హియర్. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ కామెడీ కే అనే దాన్ని ఒక ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. కామెడ్ కే యూజీఈటీ. సో దిస్ ఈజ్ ఎగ్జామ్ నేమ్ యూజీఈటీ. దానికి పెద్ద పంచాయతీ పెట్టాల్సిన అవసరం లేదు. యూజీఐటీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ ఎంట్రన్స్ టెస్ట్. ఐ హోప్ యూ గాట్ ఇట్. దట్స్ ఇట్. నౌ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇంపార్టెన్స్. ఈ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ త్వరగా ఒక 1 minute కంప్లీట్ చేద్దాం. చూడండి ఏంటిది. టోటల్ అప్లైడ్ స్టూడెంట్స్ త్రూ అవుట్ ఇండియా కలిపితే నీకు ఒక 2 lakh ఉంటారు. మీకు తెలుసా లాస్ట్ ఇయర్ మన వీడియోతోటి తెలుగు స్టేట్స్ నుండి 13,000 మంది రాశారంట. అబ్బా, నేనైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మన వీడియో ఇంకొక ఫ్యాకల్టీ ఎవరో చేస్తుంటారో వీడియోలు. సో ఒకళ్ళిద్దరు ఫ్యాకల్టీ యొక్క గైడెన్స్ మెంటర్షిప్తో 13,000 స్టూడెంట్స్ రాశారంట. వేరాస్ త్రూ అవుట్ ఇండియా రాసేవాళ్ళు 2 lakh ఉంటారు. ఎగ్జామ్ సెంటర్స్ ఎన్ని ఉంటాయి? 400 ఉంటాయి. ఎన్ని సిటీస్లో పెడతారో తెలుసా? 150 సిటీస్లో పెడతారు.
టోటల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇక్కడ 150 అని ఉన్నాయి. అంటే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ని మనం ఇందాక 190 అనుకున్నాం కదా, ఈ 150 కాక కొన్ని యూనివర్సిటీస్ సచ్ బ్యూటిఫుల్. ఎంత అంటే ఇండియాలో ఉన్న చాలా యూనివర్సిటీస్లో డైరెక్ట్గా మనం సీట్ తెచ్చుకోవచ్చు త్రూ దిస్ ఎగ్జామ్. గాట్ ఇట్? యూజీ కామెడీకే యూనిగాజ్. ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మై డియర్. వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు కామెడీకే అని అప్లికేషన్ కనపడుతుంది. యూజీటీ కామెడీకే అండ్ యూనిగాజ్ అని ఉంటుంది. యూని అంటే యూనివర్సిటీస్, గాజ్ అంటే టుగెదర్గా. సో కొన్ని యూనివర్సిటీస్, ఇండియాలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ టుగెదర్గా వచ్చి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే నువ్వు ఓన్లీ కామెడీ కేకి టిక్ పెట్టుకుంటేనేమో కామెడీ కే ద్వారా ఉన్న కొన్ని కాలేజెస్లోనే జాయిన్ అవ్వచ్చు. యూనిగేజ్ కూడా టిక్ పెట్టుకున్నావు అనుకో, అంటే యూ విల్ గెట్ 2 డిఫరెంట్ ఆల్ టికెట్స్, 2 డిఫరెంట్ ర్యాంక్ కార్డ్స్ వస్తాయి. దీనికి ఒక ర్యాంక్ కార్డ్ వస్తుంది, దీనికి ఒక ర్యాంక్ కార్డ్ వస్తుంది. ఇదేమో ఇండియాలో ఉన్న చాలా టాప్ యూనివర్సిటీస్లో డైరెక్ట్గా త్రూ దిస్ ఎగ్జామ్ కూడా సీట్ తెచ్చుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు. ఒక ఎగ్జామ్ తోటి టాప్ యూనివర్సిటీస్లో తెచ్చుకోవచ్చు. ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయో చూపిస్తాను. ఇండియా లెవెల్లో టాప్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. సో డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. సో ఈ ఎగ్జామ్ మనకు వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి ఈ ఎగ్జామ్ సాటర్డే May 10th, 2025 జరుగుతుంది. ఇదిగో టైమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు తొందరగా కనుక అప్లై చేసుకుంటే ఏమవుద్దో తెలుసా, విత్ ఇన్ అవర్ సిటీస్లోనే మనకి సెంటర్ దొరుకుద్ది. ఇన్ కేసు ఇవి ఫిల్ అయినాయి అనుకో, లాస్ట్ ఇయర్ ఏమైందో తెలుసా, చాలా మంది పిల్లలు హైదరాబాద్లో సెంటర్ దొరక్క కర్ణాటకలో కొన్ని స్టేట్స్కి వెళ్ళి, కొన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి రాసిన పిల్లలు ఉన్నారు. మా ఇన్స్టిట్యూట్లో కూడా చాలా మంది మిస్ అయ్యారు. బట్ ద రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను ఈ ఎగ్జామ్ గురించి అనౌన్స్ చేసింది మోస్ట్లీ ఏప్రిల్ ఎండ్లో అనుకుంటా. అప్పటికే ఆల్మోస్ట్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, అప్లికేషన్స్ కూడా క్లోజ్ అవుతున్న టైంలో వీళ్ళు అప్లై చేశారు. బట్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. జస్ట్ మొన్ననే ఓపెన్ అయినాయి, 2 days అవుతుంది. February 1st, 3rd ఓపెన్ అయినాయి అప్లికేషన్స్. సో యూ కెన్ గ్రాబ్ ఇట్ మై డియర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బోత్ ఎగ్జామ్స్ త్రూ ఓన్లీ 1 ఎగ్జామ్. ఇది మ్యాటర్. ఏమి ఒక్క ఎగ్జామ్ రాస్తేనే రెండిటికి ఏదో అంటారు కదా, ఒక్క రాయితో 2 పెట్టలు ఏదో చెప్తారు స్టోరీలు చిన్నప్పుడే. సో దాట్ టైప్ అన్నమాట. ఒక్క దెబ్బతో 2 అయిపోయినాయి. కాబట్టి మిస్ అవ్వద్దు దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో మీరు ఎగ్జామ్లో టిక్ పెట్టేటప్పుడు, అప్లికేషన్ బై చేసేటప్పుడు, సో హరీబరీగా ఓన్లీ కామెడీకే పెట్టొద్దు, కామెడీకే అండ్ యూనిగాజ్ పెట్టండి. అప్లికేషన్స్ ఆల్రెడీ February 1st నుంచి ఓపెన్ అయినాయి మై డియర్. ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి comedike.org అని కొట్టండి, వెబ్సైట్ వస్తుంది, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఈవెన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. సిలబస్ ఏముంటుందంటే CBSE. హలో, CBSE అంటే ఇది ఆకాశం నుంచి వచ్చింది కాదురా భయ్యా. ఏపీ తెలంగాణ వాళ్ళకి NCERTనే SCERT అని పెట్టారు. మన ఐన్స్టీన్స్ ఏం చేశారో తెలుసా, మన ఐన్స్టీన్స్ NCERT ఉంది కదా, అదే CBSE, దాన్ని పీకి బీకేసి SCERT పెట్టేశారు. పెద్ద రీసెర్చ్ ఏం చేయలే, కాపీ క్యాటే ఇది. కాబట్టి కంగారు పడి పెద్ద ఫీల్ అవ్వద్దు. CBSE సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ అని పేరెంట్స్ చెప్పి స్కిప్ అవ్వద్దు. ఇక్కడ నువ్వు ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకో. దిస్ ఈజ్ యువర్ లైఫ్ డియర్. సచ్ బెంగళూరు లాంటి బ్యూటిఫుల్ కలర్ఫుల్ స్టేట్లో గనక నీకు సీట్ వచ్చి 4 years అక్కడే బీటెక్ చదివితే క్యాన్ యూ ఇమాజిన్ నీ లైఫ్ స్టైల్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి రా బాయ్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో దీనికి కామెడీకే వరకు అయితే ఫీజు అయితేనేమో 1800 ఉంటుంది. ఈ 2 కలపటం వల్ల 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలతో చాలా బెనిఫిట్ ఉంది, మీకు తెలుసో లేదో. సో ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో నేర్చుకో. దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ వేర్ యూ కెన్ స్పెండ్ 1000 rupees. నథింగ్ టు వరీ డియర్. సో కమ్ బ్యాక్ టు హియర్. ఎస్పెషల్లీ రాయలసీమ ఏరియాలో ఉన్న పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. మీకు ఆనుకొని ఉంటుంది మీ బెంగళూరు. మిస్ అవ్వద్దు. ఎక్కడో రాయలసీమ నుంచి హైదరాబాదు, వైజాగ్ వెళ్ళే కన్నా మీ బోర్డర్ని దాటి వెళ్తేనే వచ్చే బెంగళూరు వెళ్ళటం 1000 రెట్లు బెటర్. అండ్ లాస్ట్ ఇయర్ చాలామంది 13 members జాయిన్ అయ్యారన్నాను కదా, నాకు తెలిసి ఒక 8 members వరకు ఫ్రమ్ రాయలసీమ వాళ్ళే పిల్లలు జాయిన్ అయ్యారు. సో వాళ్ళు యాక్చువల్గా MSET కోసం అని కోచింగ్కి వచ్చారు. బట్ మా గైడెన్స్ తోటి దే జాయిన్డ్ ఇన్ BMS, బిట్స్ అంటే బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంటారు, రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంటారు, రామయ్య యూనివర్సిటీ అంటారు. ఇట్లా ఉన్నాయి. వీటిల్లో చాలామంది జాయిన్ అయ్యారు. కాబట్టి మీరు కూడా మిస్ అవ్వకుండా జాయిన్ అవుతారని, సీట్ కొట్టుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. రైట్, కమ్ టు దిస్ థింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ కామెడీకేలో టోటల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి. కామెడీకేలో అయితే 150 ఉన్నాయి. జాగ్రత్త పడండి, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. కామెడీకేలో అయితే 150 ఉన్నాయి. టాప్ ఏమున్నాయో చూద్దాం.
ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నాకు చాలా ఇష్టమైన కాలేజ్. ఒకప్పుడు నేను చదువుదాం అనుకున్నా, కానీ నా స్టూడెంట్ చాలామంది చదివారు. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దాట్. ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ అంటారు, ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ అంటారు, యూనివర్సిటీ రెండు ఉన్నాయి. బిఎంఎస్ అంటారు అండ్ బిఎంఎస్ ఐటీ అంటారు, దయాసాగర్ అంటారు. దీస్ ఆర్ కామెడీకే టాప్ 10లో 5 తీసుకున్నాం మనం. సో దీస్ ఆర్ సూపర్ కాలేజెస్ డియర్. సో డోంట్ మిస్ దిస్. 150 ఉన్నాయి, అన్నీ మనకెందుకు, వాటికన్నా కొన్ని మన కాలేజీలు సూపర్ ఉంటాయి. కానీ వీటిలలో వస్తే ఎట్టి పరిస్థితుల్లో మన కాలేజీలో నీకు జేఎన్టీలో కంప్యూటర్ సైన్స్ వచ్చినా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళొచ్చు. సచ్ బ్యూటిఫుల్ కాలేజెస్. నౌ మూవ్ టు ద నెక్స్ట్ వన్. కామెడీకే తర్వాత యూనిగాజ్ కనుక మీరు రాయటం వల్ల మీకేమవుతుంది? యూనిగాజ్ అంటే ఏం లేదు మై డియర్, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యి పంచాయతీ పెట్టుకోమాకండి. యూనిగాజ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే కొన్ని యూనివర్సిటీసు ప్రతి చోటకెళ్ళి ఎగ్జామ్ పెట్టలేక ఈ ఎగ్జామ్ ద్వారానే వాళ్ళ కాలేజీలు ఫిల్ చేస్తారు. దానికి ఒక ఈ కార్డు, ఈ మెంబర్షిప్ అని వాళ్ళు ఒకటి తీసుకుంటారు. సో వాటిల్లో టోటల్ 40 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ ఒక 40, ఈ ఒక 150, 190 కాలేజెస్ని మనం ఫిల్ చేస్తున్నాము. వీఆర్ ఫిల్లింగ్ నియర్లీ 190 కాలేజెస్, రైట్ డియర్? సో దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఈ 190లో మనకు కావాల్సింది టాప్ 10 కాలేజెస్ చూసుకుంటే అయిపోతుంది. సో యూనిగాజ్ ద్వారా రామయ్య యూనివర్సిటీ, ఇందాక రామయ్య ఇన్స్టిట్యూట్ అని చెప్పాము, ఇప్పుడు రామయ్య యూనివర్సిటీ, దయాసాగర్ యూనివర్సిటీ, రేవా యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ మన హైదరాబాద్లో ఉందో మీకు తెలుసో లేదో, దే ఆర్ ఫిల్లింగ్ త్రూ ఎంసెట్ అండ్ దే ఆర్ ఫిల్లింగ్ త్రూ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ. కేఎల్యూ పర్టికులర్గా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లే, ఇందులో సీట్ తెచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు. ఐ హోప్ యూ గాట్ ఇట్ డియర్. అట్లా ఇండియాలో ఉన్న టాప్ 40 యూనివర్సిటీస్, ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, కానీ చాలా గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా ఫిల్ చేయొచ్చు త్రూ దిస్ ఎగ్జామ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ దిస్ బ్యూటిఫుల్ థింగ్. నా గోస్ టు కామెడీకే ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మై డియర్, ఎంపీసీలో 45% మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే మీనింగ్ తెలుసా? 1000 మార్కులకి 450. మన ఆనిముత్యాలు మనం అంతా చదివేది చాలామంది కార్పొరేట్ కాలేజెస్ కదా, మీకు 900s కూడా ఉంటాయి. సో మీలాంటి వాళ్ళకి డెడ్ ఈజీ. అదే ఎస్సీ ఎస్టీ అయితే 40% మార్క్స్ తెచ్చుకోవాలి. డిప్లొమా చదువుతున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ కొంచెం తగ్గిపోయింది. డిప్లొమా అంటే తెలుసు కదా, పాలిటెక్నిక్ ద్వారా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీటెక్ చదివి డైరెక్ట్గా మళ్ళీ ఇంటర్మీడియట్ చదవకుండా వచ్చి ఇక్కడ బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో కాబట్టి నథింగ్ టు వరీ. ఓన్లీ ఎంపీసీ ఇంటర్మీడియట్ బోత్ ద స్టేట్స్లో చదివిన వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్. త్రూ అవుట్ ఇండియా రాస్తారు. కాంపిటీషన్ ఎంత ఉంటుందో చూద్దాం. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముందంట? ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. 3 గంటల టైం ఉంటుంది. 1 అవర్ ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. మొత్తం 180 క్వశ్చన్స్ ఇస్తారు. 180 minutes ఉంటుంది. సింపుల్ లాజిక్, దాట్స్ ఇట్. ఈచ్ క్వశ్చన్ ఈజ్ 1 minute. ఈచ్ క్వశ్చన్ ఈజ్ 1 minute. సో కాబట్టి సచ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జామ్ డియర్. మిస్ అవ్వకండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, అఫ్ కోర్స్ నాకు తెలుసు చాలామంది పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా వర్రీ అవుతున్నాం సార్, చాలా వర్రీ అవుతున్నాం. మెయిన్స్ ఎక్స్పెక్ట్ చేశాము, కానీ లాస్ట్ మినిట్లో సరిగ్గా రాయలేకపోయింది, టెన్షన్ పడిపోయింది. అఫ్ కోర్స్ డియర్, ఒకటే రాయి ఉంది, లైఫ్ ఆర్ డెత్ అని ఉంది. సో ఆ ఒక్క రాయి వేయటానికి చాలా భయపడిపోతాం, కానీ మన చేతిలో చాలా రాళ్ళు ఉన్నాయి. వేస్తూ ఉన్నాం. అఫ్ కోర్స్ ప్రిపేర్డ్గా వేస్తూ ఉన్నాం. ఏదో ఒకటి తగులుద్ది. గుడ్డిగా వేయట్లేదు. గుడ్డిగా వేస్తే ఏది తగలదు. ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు చూడండి. ఆంధ్రప్రదేశ్లో చాలా సిటీస్లో కండక్ట్ చేస్తున్నారు. సో నియరెస్ట్ ఈజ్ యూ కెన్ టేక్ వైజాగ్, విజయవాడ, తిరుపతి, అన్నీ ఉన్నాయి. తెలంగాణలో ఓన్లీ 2 ప్లేసెస్లో కండక్ట్ చేస్తున్నారు. 1 ఈజ్ హైదరాబాద్, 1 ఈజ్ ఖమ్మం. కాబట్టి తెలంగాణలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది డియర్. తెలంగాణలో ఉన్న పిల్లలు తొందరగా అప్లై చేసుకోండి. దేర్ ఫోర్ ఏంటంటే, హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో సెంటర్ మిస్ అవ్వకుండా నీకు దొరుకుద్ది. లేదు అంటే యూ హ్యావ్ టు గో విత్ ఏపీ నుంచన్నా రాసుకోవాలి. అర్థమవుతుందా? దిస్ ఈజ్ అనదర్ పాయింట్ యూ హ్యావ్ టు నోట్. సో ఆల్రెడీ February 1 నుంచి ఓపెన్ అయి ఉంది కాబట్టి తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి. చాలా బెనిఫిట్ అవుతుంది. నా కమ్ టు ద నెక్స్ట్. కామెడీకే మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఎలా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. సేఫ్ ర్యాంక్స్ ఏంటో అన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కట్ ఆఫ్స్ ఏంటో కూడా చూపిస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా చూడండి. 180 మార్క్స్ ఉంటాయి అన్నాం కదా. 180 to 170 వస్తే టాప్ 10లో వస్తుంది. 100 అబోవ్ వస్తే 2000 లేదా 3000 పైన ర్యాంక్ వస్తుంది. 100 అబోవ్ వస్తే 3000 లేదా 5000 లోపు ర్యాంక్ వస్తుంది. గుర్తుపెట్టుకో, 100 పైన ఎంసెట్కి ఒక నామినల్గా ప్రిపేర్ అయిన వాడు కూడా తెచ్చుకోవచ్చు డియర్. అర్థమైంది నేను చెప్పింది? ఎందుకు మరి మిస్ అవుతారు? ఒకవేళ నువ్వు మెయిన్స్కి బాగా ప్రిపేర్ అయి ఉన్నావు, ఒకవేళ 99.9 రాలే, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రాలే, కానీ ఇలాంటిది రాయటం వల్ల యూ మే గెట్ ద బెస్ట్ కాలేజ్ డియర్. మిస్ అవ్వకండి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్. పెద్దవాళ్ళు అందుకే చెప్తున్నారు.
ఒకవేళ ఇది ఒక స్నాప్ తీసుకొని పెట్టుకోండి, 100 అబౌవ్ టార్గెట్ పెట్టుకోండి 180కి. 50% స్కోర్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ స్కోర్, 65% స్కోర్ ఈజ్ ఆల్వేస్ సేఫెస్ట్ స్కోర్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఎగ్జామ్, మెయిన్స్ అవ్వచ్చు, ఎంసెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 50% ఈజ్ ఆల్వేస్ సేఫ్ స్కోర్, 65% ఈజ్ ఆల్వేస్ సేఫెస్ట్ స్కోర్. I like to be in the safest zone, but if you are missing safest, at least be in the safe zone. I hope you got it. So now move to Comedy K cutoff ranks in top colleges. Comedy K cutoff rank, one is BMS College of Engineering. బిఎంఎస్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఐఎస్సి, ఏఐఎంఎల్, ఈసీఈ, ట్రిపుల్ ఇక్కడ వరకు టాప్ మై డియర్. అంటే చూసుకో 27-42,000 లోపు వచ్చినా యు ఆర్ ద తోపు. 42,000 అరే 40 మార్కులు తెచ్చుకోలేమారా ఇన్ని సంవత్సరాలు చదివి? ఐఐటి ఫౌండేషన్ అంటావు, టాప్ తోపు కాలేజ్ అంటావు, కార్పొరేట్ కాలేజీలు లక్షలు ఖర్చు పెట్టానంటావు, నేను స్కూల్లో టాప్ అంటావు, తోపు అంటావు. ఇవన్నీ ఎవడు అడగడు రెడీ. రిజల్ట్ మ్యాటర్స్, గెట్ ద రిజల్ట్. 40 మార్కులు కనుక తెచ్చుకుంటే 40,000 లోపు ర్యాంక్ వస్తుంది. అంటే ఈ టాప్ బ్రాంచెస్లు ఎందులైన సీట్ తెచ్చుకోవచ్చుగా. అర్థమైందా నేను చెప్పింది? బిఎంఎస్ కాలేజ్ వెరీ సూపర్ కాలేజ్ ఇన్ బెంగళూరు. ఎవరైనా మీ బంధువులు ఎవరైనా బెంగళూరులో ఉంటే అడుగు, చెప్తారు. ఒకసారి అడిగి చూడు, తెలుస్తుంది నీకు ఎంత సూపర్ కాలేజ్ అది. నా మూవ్ టు దీని తర్వాత ఎంఎస్ రామయ్య హార్డ్ కోర్ ఫేవరెట్ ఫర్ మెనీ డియర్. 8,000 అయితే సిఎస్సి అయిపోయింది, ఏఎంఎల్, ఈసీ 4,300, ట్రిపుల్ ఏఐ ఏదైనా చూడు ఓ 30,000 లోపు మంచిగా కాలేజ్ మంచి బ్రాంచ్ దొరుకుతుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఏఐ అండ్ డేటా సైన్స్ 8,000 అంట. లుక్ అప్ దిస్ ఇస్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇది. నా ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నాకు చాలా ఇష్టమైన కాలేజీ. కంప్యూటర్ సైన్స్ ఈజ్ 1314, మీకు అర్థమై ఉంటుంది. ఈ మూడిట్లో బాగా తోపు కాలేజ్ ఏముందంట? ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1314. 1,300 ర్యాంక్కే ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయిపోతుంది. అదే సీటు కొనాలి అంటే డియర్ 64 లక్షలు, సీటు కొడితే 2 లక్షలు. కొని చదువుతావా, కొట్టి చదువుతావా? సీటు కొట్టి చదివేవాడు అదృష్టవంతుడు, కొని చదివేవాడు దౌర్భాగ్యుడు. ఎన్ని డబ్బులు ఉంటే ఏమి? బిల్డింగ్లు కూల్చడానికి, బ్రిడ్జిలు కూల్చడానికి. సో డియర్, డబ్బులు ఉండొచ్చు, కొట్టి చదువు, మజా వస్తుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. సీట్ కొట్టాలంటే ఇప్పుడే చూపించాగా, ఓ 50 మార్క్స్, ఓ 45 మార్క్స్, ఓ 60 మార్క్స్. నువ్వు టాప్ తోపు అయితే 100 తెచ్చుకున్నావు అనుకో, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్. అర్థమైందా? సేమ్ ఎఫర్ట్స్ తోటి బెస్ట్ కాలేజీలకి వెళ్ళటం అనేది ఒక స్మార్ట్నెస్. అంతేగాని రాని లేని అవకాశం లేక రిజర్వేషన్లు ఎక్కువ ఉండి అన్ని సీట్లు పోగొట్టుకుంటున్న ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ వీటి కోసం ఫైట్ చేసి నువ్వు చాలా తోపైనా నాకు ఏ సీట్ రాలేదు కాబట్టి నేను వేస్ట్ అని డిసైడ్ అవ్వటం మూర్ఖత్వం. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. నేను నిన్నగాక మొన్న ఒక పేరెంట్ తోటి ఇంటరాక్ట్ అయ్యా. నాకు బాగా గుర్తుంది, ఆ పిల్లవాడు ఇంటర్మీడియట్ వరకు నథింగ్ అనమాట. ఒక్కసారిగా ఎప్పుడైతే వాడు బెంగళూరు కాలేజెస్లో చదివాడో, ఒక డీమ్డ్ యూనివర్సిటీలో త్రూ కామెడీ కే ద్వారా వెళ్ళాడు. నౌ దట్ గాయ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్లో ఎంఎస్ చేసి అద్భుతంగా సెటిల్ అయి ఉన్నాడు. మొన్ననే జస్ట్ ఆ పిల్లోడి గురించి అసలు మాట్లాడుకుంటుంటే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదేంటి స్కూలు కాలేజీలు ఇంత వర్స్ట్గా ఉన్న వీడు సడన్గా ఎట్లా అంటే, ఎస్ దట్ కాలేజీ అట్మాస్ఫియర్స్ విల్ చేంజ్ మై డియర్. కాబట్టి మిస్ అవ్వద్దు. ఎందుకు 64 లక్షల రూపాయలు దానికి పెడుతున్నారో తెలుసా? ఎంఎస్ అబ్రాడ్లో చేయటానికి, టాప్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవటానికి. నువ్వు ఒకవేళ ఆర్వి కాలేజ్ స్టూడెంట్ అంటే నీకు చాలా వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి డబ్బులు ఉన్నాడు అలా వెళ్తున్నాడు, డబ్బులు లేనివాడు ఇలా సీట్ కొట్టి వెళ్తే వాడికి చాలా వెయిటేజ్ ఉంటుందిగా. And one of my old students who is passed out from 2001, I think he is working as one of the heads positions in Wipro, Mr. Ravi Kumar Dundigalla. So use it, dear. Right? RV College of Engineering. MS Ramaya, hardcore, favorite for many, dear. 8,000 అయితే సిఎస్సి అయిపోయింది, ఏఎంఎల్, ఈసీ 4,300. నెక్స్ట్ మీకు ఇప్పుడు వచ్చే ఒక పెద్ద డౌట్ ఏంటంటే, వీటన్నిటికి మరి కోచింగ్ ఎవరు ఇస్తారు సార్? మీకు తెలుసా? ఎంసెట్ సిలబస్ ఈజ్ ఈక్వల్ టు కామెడీ కే సిలబస్. సో రూట్స్ అకాడమీ బోత్ ద తెలుగు స్టేట్స్లో ఏకైక ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ గివింగ్ కోచింగ్ టు కామెడీ కే. ఎవరు ఇవ్వట్లే, మేమే ఇస్తాం. ఎవరైనా విల్లింగ్ ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా విల్లింగ్ ఉన్నా, మీరు ఎవరైనా విల్లింగ్ ఉన్నా, డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ.
Roots Academy is going to start. ఇంకా డౌట్స్ ఉన్న చాట్లో కింద కామెంట్లలో మెన్షన్ చేయండి, లేదా ఈ వాట్సాప్లో కూడా ప్లీజ్ డూ మెన్షన్. ఫీజులు ఎలా ఉంటాయి? 2 లక్షలు ఉంటుంది మహా అయితే సీట్ వస్తే. హాస్టల్ ఫీజులు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అట్లానే ఉందిగా, 1.5 అవుతుంది హాస్టల్ ఫీజు. కానీ కొంచెం ఒక 50,000 అంటే 2 ఇయర్స్ 4 ఇయర్స్ కలిపి ఒక 2 లక్షలు 3 లక్షలు ఎక్కువ అవుతుంది. కానీ మంచి లైఫ్ స్టైల్ వస్తుందిగా. కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకోండి. దీన్ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ అవుతారని నేను నమ్ముతూ డియర్ ఐఎమ్ టేకింగ్ లీవ్. నిజంగా నేను ఇప్పుడు దాకా చెప్పింది మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో అర్థమైనా ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ రైట్ ఏ కామెంట్. ప్లీజ్ డూ షేర్ దిస్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేనే పర్టికులర్గా చదివి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.